హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపడాను. ఇది సాటర్డే రోజు ఈవినింగ్ అండి. మార్నింగ్ నుంచి కూడా కాఫ్ బాగా ఎక్కువ ఉంది. నైట్ కూడా నిద్ర లేదనమాట. ఇంకా తెల్లవారుజాము లేచాను. సో ఇంకా పాతికైకి అది వెళ్ళొచ్చాను కదా టెంపుల్ కి. ఇంకా ఎక్కువైపోయింది అనమాట. కాకపోతే తప్పదు. మన పనులు అవ్వాలంటే కొంచెం కష్టపడాలి. ఇంకా డ్రై అయిపోతుంది. వింటర్ కదా, చలిగాలి ఎక్కువ ఉంది. ఫేస్ చూసారు ఎంత దరిద్రంగా ఉందో. ఇప్పుడు ఏంటంటే 4 అవుతుంది. కొన్ని గిన్నెలు ఉంటే అవన్నీ కడిగేసుకొని ఏం చేయలేదు నిన్న ఇవాళ కూడాను. ఎందుకో దగ్గు నాకు ఎప్పుడు అంత రాదు. అసలు నైట్ అంతా దగ్గే వస్తుంది, అస్సలు తగ్గట్లేదు. మరి వేడి చేసో ఏమో తెలియదు, కానీ నేను నాన్ వెజ్ కూడా ఎక్కువ తినట్లేదు. ఇంకేంటంటే మార్నింగ్ టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు ఆవు పేడ తెచ్చుకున్నాను. అక్కడ ఆవులు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా ఏంటంటే ఎలాగో ఉంది కదా అని కవర్ ఉంటే అక్కడ కవర్లో వేసుకొచ్చేసాను. పిడకలు చేద్దామనేసి. అంటే ఎందుకు అనుకుంటున్నారా, రథసప్తమి వస్తుంది కదా, దానికోసం అయితే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ కొబ్బరికాయ మార్నింగ్ రాగానే ఇక్కడే పెట్టేశాను. చీమలు పట్టేసాయి అనమాట. ఇంక పైకి తీసుకెళ్లి పెడదాము. ఇంకెప్పుడో పండక్కి కొబ్బరికాయలు కొట్టుకున్నాను. అవి కూడా మేడ మీద అసలు ఎండకి మంచుకి అలానే ఉండిపోయి తీయట్లేదు. నైట్ టైము ఎలా ఉన్నాయో ఏంటో. అప్పటి నుంచి ఇప్పటికి ఎక్కుతున్నాను అన్నమాట మేడ అయితేను. ఈ మధ్య అసలు అయితే మేడ ఎక్కట్లేదు. రేపు సండే కదా, రేపు నీట్ గా తుడుచుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పేడ అయితే ఇంకా ఆవు పేడతో పిడకలు అయితే వేసేసుకుంటాను. అక్కడే కవర్ ఉంది. ఇప్పుడు కూడా వాయిస్ అవుట్ ఇచ్చేటప్పుడు ఫుల్ గా దగ్గు, అలాగే అది నొసలాగా వస్తుంది అన్నమాట. ఆయాసంగా మాట్లాడలేకపోతున్నాను. నాకు ఎప్పుడు ఇంత దగ్గు ఎప్పుడు రాలేదు. చాలా దగ్గు వస్తుంది. ఏమో వాటర్ చేంజ్ మరి ఏమో తెలియదు, కానీ చాలా దగ్గు వస్తుంది. ఇంక ఇప్పుడైతే ఎండ మార్నింగే వేస్తే ఇప్పటికి చాలా వరకు ఆరిపోను. కాకపోతే ఇంక నాకు బద్ధకం వచ్చేసింది అనమాట. ఏ పని చేయలేదు, అలాగని పడుకోలేదు. అంతే అలా మొబైల్ చూస్తూ ఉండిపోయాను. ఇంక ఇప్పుడైతే వేసుకుంటున్నాను. నాతో పాటు ఇంక ఈ తోకలో ఇంకా కొబ్బరికాయలు చూస్తున్నాను అనమాట. మంచుకి కొంచెం ఆ బూజు బూజులా పట్టేసాయి. కాకపోతే ఎండకి అవే ఉంటాయి కదా అనేసి ఇంకా తీయట్లేదు. అవి ముక్కలు కట్ చేయాలి. నాకు కొబ్బరి నూనె లేకపోతే చాలా ఇబ్బంది. అంటే రోజు దీపం పెట్టుకోవడానికి కొబ్బరి నూనె అయిపోతుంది అనమాట. ఇంకా ముందు భోగి రోజున మా వాడిని పేడ తీసుకురమ్మంటే చాలా ఎక్కువ తెచ్చేసాడు కదా, అది కూడా పక్కనే పెట్టేశాను. అది ఎండిపోయింది. కాకపోతే పిడకలు చేయడానికి పని చేయదు, కానీ దాన్ని కూడా ఎండబెట్టేస్తాను అనమాట. కొంచెం అప్పటికి పని చేస్తాయి కదా. ఇంకా నాన్న అయితే ఆదివారం నాడు పంపిస్తానని చెప్పాడు. ఇంకా టైం ఉండింది కదా, 3వ తారీఖున 4న, కానీ డేట్ సరిగా తెలియదు. కానీ కాకపోతే రెడీ చేసుకుంటున్నాను అంతే. పిడకలు అప్పటికప్పుడు దొరకవు కదా అనేసి పెట్టుకుంటున్నాను. అప్పటికప్పుడు నాన్న అడిగాను అనుకోండి, ఒక్కొక్కసారి ఉన్నాయంటాడు, ఒక్కొక్కసారి లేవంటాడు. సో చెప్పలేం. అందుకే నేను ముందు జాగ్రత్తగా చేసి పెట్టుకుంటున్నాను అనమాట. తెస్తాడు కదా అని ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోయాం అనుకోండి, అప్పటికేదో బిస్కెట్ అవ్వచ్చు. అందుకోసమే నేనే చేసేసుకుంటున్నాను. అది ఇంకా ఒక పక్క తలనొప్పి వస్తుంది, విపరీతంగా వస్తుంది. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ తల స్నానం అక్కడ వెళ్ళగానే చేశాను, మళ్ళీ వచ్చేటప్పుడు చేశాను. 3 టైమ్స్ చేశాను. ఇంకా అందుకే హెడేక్ ఫుల్గా వస్తుంది. కాకపోతే ఈరోజు ఆయిల్ పెట్టుకొని రేపు మార్నింగ్ పెట్టుకోవాలి. విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఎండ అయితే భలే చల్లగా ఉందేమో, ఎండలో కూర్చుంటే బాగుంటది. కాకపోతే నేను ఇప్పుడే 4కి స్టార్ట్ చేశాను పని. ఇంకా కిందకి వెళ్ళి పనులు అయితే చాలా ఉన్నాయి చెయ్యాలి. బట్టలు అయితే 2 డేస్ నుంచి మడత పెట్టలేదు. అంటే ఎక్కువ ఏమీ లేవు, కొన్ని ఉన్నాయి, మడత పెట్టాలి. సో ఇవి చేసుకున్నాను. నేనేం చేస్తున్నాను, అలవాటు అయిపోయి భోగి పిడకల్లాగా దానికి హోల్స్ పెడుతున్నాను అనమాట. అలా అవసరం లేదు, కాకపోతే అలవాటు అయిపోయింది. కవర్ మీద వేసి అలా వేయడం అయిపోయింది. స్మెల్ చూస్తుంది సార్ మా రూబీ. ఇంకా ఇవైతే పడేయలేదులేండి, కవర్ మళ్ళీ చేస్తాను, యూజ్ ఉంటుందని నేను ముందుగానే పడేయకుండా ఉంచాను. నేను ఆల్రెడీ ముందే చేద్దామని ఫిక్స్ అయ్యే. ఆ రోజు ఎక్కువ పడతాయి కదా రథసప్తమికి అనేసి. కాకపోతే ముందుగా ప్రిపేర్ చేస్తున్నాను. అప్పటికి ఏమలా ఉంటుందో తెలియదు. నార్మల్ రథసప్తమికి ఇలా ఎప్పుడు వేసుకోలేదు. అంటే ఏరు పిడకలు అనేసి వేస్తారు, కానీ కాకపోతే అప్పటికి అవి బాగా డ్రై అవ్వక మనకి అవి మంట అనేది సరిగా రావు. అందుకనేసి కొన్నివి అలా చేసుకుందామని పెట్టుకున్నాను. లాస్ట్ టైం అయితే ఒక పెద్ద బస్తా తీసుకొచ్చాడు అనమాట. అందులోకి ఏరుకోవడానికే సరిపోయింది చాలా. ఆ రోజులో అయితే నేను మేడ మీదే ఉంచేసాను. ఇంకా బాగా ఇక్కడ ప్లేస్ లేదనేసి ఆ తర్వాత అయితే పడేసాను అనమాట.
ఇంక ఇప్పుడైతే కొన్ని పిడకల్లా చేసుకున్నాను, కొన్ని అవి తెచ్చుకుందాం అనేసి ఇంకా అయిపోయింది, వేసేసి వచ్చేసాను. ఏదో పెద్ద పెద్ద వేసేసాను. ముందు అయితే భోగి పిడకల్లా చిన్న చిన్న హోల్స్ పెట్టేసాను, కానీ తర్వాత పెద్ద పెద్ద వేసేసి మిగతాది డ్రై అవుతుంది అనేసి మామూలుగానే వదిలేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్ళి గిన్నెలు అవి కడిగేసి ఇంకా టీ పెట్టుకోవాలి. టీ పెట్టుకుందాం అనుకుని పాలు ఉన్నాయేమో అని చూసాను, పాలు లేవు. ఇప్పుడు పిల్లలు రావడానికి చాలా టైం పడుతుంది. కిందకి వెళ్ళి చూసాను ఎవరైనా పిల్లలు ఉన్నారేమో చూస్తాను. నాన్న పాలు తెచ్చినప్పుడు ఏంటంటే నైట్ మిరియాల పాలు కాచుకుని తాగేశాను అనమాట. ఈరోజు సాటర్డే పాలు ఉండవని తెలియదు, అందుకోసం తాగేశాను. తాగేస్తే మార్నింగ్ టీకి సరిపోయి ఇప్పుడు ఈవినింగ్ టీకి లేవన్నమాట. ఉన్నప్పుడు తెలియదు, అవి లేనప్పుడే తెలుస్తుంది పాలకి ఎంత ఇబ్బంది అవుతుందో. అంటే మనకి కొట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చే వాళ్ళు పిల్లలు ఉండరు. ఇంకా మా వాళ్ళేమో మార్నింగ్ కానీ ఇంకా ఈవినింగ్ 6 కానీ తెప్పించుకుంటాను ఏదైనా అని. ఇంక మిగతా టైంలో ఇంకేమీ లేకపోయినా ఇంకా అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను. ఇంకా పిల్లలు వచ్చేంత వరకు చూడాలి. ఇప్పుడు 4:30 అయింది కాబట్టి కింద ఏమైనా పిల్లలు ఉన్నారేమో తెప్పించుకుంటాను పాల ప్యాకెట్ అయితేను. సో టీ అలవాటేమో తాగకపోతే అసలు ఉండలేను. కాకపోతే ఆ టీ తాగి తాగి నాకు కఫం అనేది పెట్టేసి అసలు గొంతంతా నొప్పి కొంచెం ఉంది, కానీ కఫం చాలా ఎక్కువ ఉండింది అది తెలుస్తుంది. మనకేమో ఇలా ధనియాలు అల్లం తినడం అయితే అస్సలు నా వల్ల కాదు. మా అమ్మ అయితే అవన్నీ తినిపించేసేది. అల్లంలో సాల్ట్ వేసుకుని మార్నింగే పరగడుపుని తింటే ఆ కఫం ఉండదనేసి. ఇంకా కాకపోతే నేను అలాంటివి అస్సలు తినలేను అనమాట. ఇప్పుడు ఏంటంటే టాబ్లెట్లు తెప్పించుకున్నాను, దగ్గు ఎక్కువ ఉంది. ఇంకా ఈ రోజు ఏంటంటే సాటర్డే ఈవినింగ్ చికెన్ తెప్పించాను అనమాట. అది షార్ట్ వీడియోలో చూపించాను. ఎందుకంటే రేపు రిపబ్లిక్ డే కదా, నాన్ వెజ్ ఉండదు అనమాట, చికెన్ వేయరట. సో ఇంక మా వారు తెప్పించామంటేను ఇంకా తెప్పించేసాను. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి టాబ్లెట్లు తెప్పించుకున్నాను. ఇంక తర్వాత నాకు పెరుగులో వేడి మంచిలు వేసుకుని తాగడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకోసమే ఇంకా హాట్ వాటర్ పెట్టుకున్నాను. కొంచెం అసలు దగ్గు వచ్చినప్పుడు వేడి నీళ్ళే తాగాలి. నేను చన్నీళ్ళు తాగడం వల్ల ఇంకా దగ్గు ఎక్కువ అవుతుంది. సో నాకు అసలు స్వీట్ కూడా ఎక్కువ ఏం తిన్న, కానీ ఏమో టీ ఒకటి తాగుతున్నాను, అందుకే వస్తున్నాను. ఈ మధ్య బాగా దగ్గు వస్తుంది, జలుబు దగ్గు తగ్గట్లేదు. అది వింటర్ సీజన్ మరి ఏంటో తెలియదు. సో మేబీ ఎగ్ బాతులు ఎక్కువ చేస్తున్నాను కదా, దానివల్ల కూడా ఉండొచ్చు. ఇంకా మా లూసి రూబీకి ఈరోజు పెరుగు ఫుడ్లో అన్నంలో కలపడానికి లేక ఇంకా పాలు కూడా తోడుపెట్టుకుంటున్నాను. మార్నింగ్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి. నాకు గంజిలో పెరుగు వేసుకుని నిమ్మకాయ వేసుకుని తాగడమైనా ఇష్టం, ఇలా హాట్ వాటర్లో సాల్ట్ వేసుకుని కొంచెం పెరుగు వేసుకుని తాగడమైనా ఇష్టం. చాలా బాగుండిద్ది అనమాట. నాకు ఎందుకు అలా ఇష్టం, వేడివేడిగా తాగితేనే. అన్నంలో కూడా తింటాను. ఇంకా టాబ్లెట్లు వేసుకుంటున్నాను కదా అని కొంచెం పెరుగులు అలా కలుపుకున్నాను. ఈ ప్యాకెట్ పెరుగు ఏంటంటే అస్సలు అంటే అస్సలు బాగోదు, కాకపోతే తప్పక అలా వేసుకుంటాం అంతే. కానీ మా వాళ్ళు యూనిఫామ్లు పక్కనే పెడతారు. ఈరోజు ఇంకా సాటర్డే కదా, అవి వాష్కి వేస్తాను. టాబ్లెట్లు వేసుకోవాలి. దగ్గు అయితే అసలు చంపుతుంది, నాకు ఊపిరి ఆడట్లేదు అనమాట, అంత విపరీతంగా ఉంది. అది ఏంటో అర్థం కావట్లేదు, అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఇంకా వాళ్ళకైతే ఈరోజు రవ్వ దోశ వేసేసి చట్నీ చేసి పెట్టేశాను. ఇంక నేను ఆయిల్ ఫుడ్ తినను కాబట్టి క్యారెట్ హల్వా చేసుకుందామని రెడీ చేసుకున్నాను. అది ఫ్రిడ్జ్లో ఎప్పుడో పండగ అక్కిచ్చినవి పాడైపోతాయి అనేసి ఇంకా అవి తురుముకుని అవి చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవాలి. అసలు యాక్చువల్గా ఏం చేసుకోకుందాం అని అనుకున్నాను, కానీ కొంచెం ఆకలి వేస్తుంది అనేసి ఇంకా అదొకటి దొరికింది. అసలు టాబ్లెట్లు వేసుకోవడం ఏంటో కానీ నరకం, అసలు నోరంతా చేదు చేదు ఉంటుంది, ఏడుపు వస్తుంది అనమాట. అసలు మా పెద్దోడు అలా మింగుతాడో కానీ అస్సలు ఇబ్బంది పెట్టడాడు, చక్కగా వేసుకుంటాడు. మా చిన్నోడు అయితే బాధ, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, చేదు చేదుగా ఉన్నాయి అనమాట. వాంతి వచ్చేలా ఉంది, దగ్గు ఒకటి కదా ఇంకా వాంతి వస్తుంది. అసలు ఈ టాబ్లెట్లు వేసుకున్నాను, కానీ ఆ రోజు నైట్ కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అస్సలు తగ్గలేదు, దగ్గు ఏంటో అర్థం కాదు. యాక్చువల్గా సిరప్ బెస్ట్ మనకి దగ్గుకి, ఎప్పుడు కూడా సిరప్ వేసుకుంటేనే తొందరగా తగ్గుతుంది. ఇంకెలాగోలా వేసుకున్నాను. చెవులు మూసుకుంటున్నాను, ఎందుకంటే ఆ చేదు అది తెలియకుండా చెవులు మూసుకుంటున్నాను గొంతులో దిగేటప్పుడు. ఇంకా వేసేసుకుని
కాసేపు అయితే ఏం వండాలా టిఫిన్ అని ఆలోచిస్తున్నాను అనమాట. ఏంటో ఈ బాధలు, ఈ టాబ్లెట్లు మింగడం అంటే ఏంటో. ఏంటి హెడ్ బాత్లు అవి చేస్తున్నాను, దానివల్ల దగ్గు జలుబు వస్తున్నాయి. కాకపోతే తప్పదు, వాటి కోసం కష్టపడతా ఉన్నాను. కానీ ఇవి ఒక పక్క నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాయి, దగ్గు జలుబు అవి. సో ఒకటి పోతే ఒక ప్రాబ్లం నాకు, ఏంటో తెలియదు. కాకపోతే మొండిగా ఉంటాను, కాకపోతే నాకే ఎక్కువ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎందుకో. సో ఇప్పుడు టాబ్లెట్లు అయితే వేసేసుకున్నాను. అంటే 3 టైమ్స్ హెడ్ బాత్ అది చేశాను కదా, అందుకు కొంచెం ఎక్కువై ఉండొచ్చు. కాకపోతే పంతులు గారు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒకసారి చేయాలన్నారు అనేసి చేసేసాను అనమాట. చాలా విపరీతంగా దురద వస్తుంది, చుండ్రు పట్టేసింది. రేపు మార్నింగ్ అయితే ఆయిల్ పెట్టేసి ఇంక రేపు అయితే అసలు తొందరగా లేవను, లేట్గా చేసుకుంటాను. రేపు అంతా ఇంక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే పని లేదు కదా. సో చికెన్ కూడా తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా, తొందరగానే అయిపోతుంది. బట్ ఏమైందంటే క్యారెట్ హల్వా చేసేటప్పుడు కుక్కర్ ఏది కూడా ఎక్కువ యూజ్ చేయకండి. అదేంటంటే మూత కొంచెం సరిగా పెట్టకపోవటం పేలింది అనమాట. ఏమీ ప్రాబ్లం లేదు, వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసి అది మనం ఈ మధ్య నేను 2-3 వీడియోస్ కూడా చూసాను. కుక్కర్ మూత కొంచెం పేలుతుంది అనేసి అతిగా ఎక్కువ ఏది వాడినా కూడా ప్రమాదమే, కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. నాకు మూత అయితే కొంచెం భయం వేసింది, కానీ నాకు మొండి ధైర్యం వల్ల కొంచెం ధైర్యంగా కాసేపు అయితే కాళ్ళు వణికాయి అనమాట. కాకపోతే తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఎక్కడ ఏమీ తోలలేదు, ఎందుకంటే అది పప్పు కాదు కదా. పప్పు అయితే విపరీతంగా కిచెన్ మొత్తం తూలేను, అది తూలిపోదును. కాకపోతే మొత్తం క్లీన్ చేయడానికి ఏడుపు వస్తుంది మెయిన్. అది చాలా నేను ఈ క్యారెట్ ఒకటి వల్ల అసలు ఏమీ అది బయటకు రాలేదనమాట. జస్ట్ అలా మూత పేలింది, జస్ట్ అనేం కాదు, మూత పేలింది. ఇంక వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసాను. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కుక్కర్లు అతిగా వాడినా సరే ప్రమాదం, అదైతే చూపించాలి. ఒకటి కొత్తది అసలు పని చేయలేదు, ఇదైతే బాగా పనిచేసింది కదా అని ఇంకా ప్రతి దానికి ఇదే వాడేసేదాన్ని. ఇంకా మా వాడు తిట్టాడనమాట, ఇంకా కూరకి అదే, బిర్యానీకి అదే, పప్పుకి అదే వాడుతూ ఉంటే పొగదేంటి అనేసి. ఇంక వెంటనే దాన్ని పక్కన పెట్టేసి, అంటే గ్యాస్ సేవ్ అవుతుంది అనేసి మనం కుక్కర్ ఎక్కువ వాడుతూ ఉంటాం, కానీ అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది కేర్ఫుల్ గా ఉండాలన్నమాట, ఏది వాడిన ప్రమాదమే. సో ఇది వాళ్ళ వీడియో అయితే. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.